కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారికి ఒక లేఖ రాశారు. అమరావతిలో స్టార్ హోటళ్లకు తక్కువ ధరకు భూములు ఇస్తూ ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు విరుద్ధం. ఖచ్చితంగా ఇందులో ఏదో గూడు పుటానే ఉంది. ఆ స్టార్ హోటల్కి ఇచ్చిన భూములను కనుక పునఃసమీక్షించుకోకపోతే నేను నేరుగా ఆధారాలతో అండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో మరికొన్ని చట్టాలను బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐకి ఫిర్యాదు చేస్తాను. నేను ఫిర్యాదు చేయకంటే ముందే మీరే పునఃసమీక్షించుకోండి. ఎందుకంటే అమరావతిలో భూములు అనేటివి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. ప్రభుత్వం ఆ భూములను ప్రజల అవసరార్థం, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలు, వ్యవస్థల కోసం మాత్రమే ఉపయోగించాలి. వాణిజ్య అవసరాల కోసం ఆ భూములు ఇవ్వాలి అనుకుంటే మార్కెట్ ధర కంటే ఇంకా ఎక్కువకే ఇవ్వాలి. మార్కెట్ ధర కంటే ఒక్క పైసా కూడా తక్కువ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ మీరేమో చాలా నామమాత్రపు ధరకే స్టార్ హోటల్కు భూములు ఇస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. దీని వెనకలు ఏదో గూడుపుటానే ఉంది, మీరు సమీక్షించుకోవాలి అని చెబుతూ రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయిన కాగ్ కార్యాలయానికి ఐనవోలులో 5 ఎకరాల భూమికి 4.1 కోట్ల చొప్పున ధర వసూలు చేశారు. ఈ భూమికి రిజిస్ట్రేషన్ శాఖ ఎకరాకు 48 లక్షలుగా ధర నిర్ణయించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 0.4 ఎకరాలకు 4.1 కోట్లు ఎకరాకు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ శాఖ దీనికి నిర్ణయించిన ధర 2.78 కోట్లు. కానీ ప్రైవేట్ సంస్థలకు మాత్రం దీనికంటే చాలా తక్కువకే భూములు ఎలా కట్టబెడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కనుక మీరు ఈ భూ కేటాయింపులపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలి, వీటిని పునఃసమీక్షించాలి. కాదు కూడదు అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద దర్యాప్తు కోరుతూ సిబిఐ, ఈడీ వంటి సంస్థల దగ్గరికి నేను వెళ్తాను. సో నేను వెళ్ళకముందే మీరు చర్యలు తీసుకుంటారా, లేకుంటే నన్ను వెళ్ళమంటారా అని శర్మ గారు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి అయితే లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.